जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, अंबेडकर आशयाలను अंबेडकर आशयाలను अंबेडकर आशयाలను సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ ఎన్ఎఫ్ఐఆర్ మోదీ రాఘవయ్య గారి నాయకత్వం, మోదీ రాఘవయ్య గారి నాయకత్వం. వర్కింగ్ చైర్మన్ సిహెచ్ పెంచలయ్య, వైస్ చైర్మన్ వి మనోహర్, మరొక వైస్ చైర్మన్ డి రమణయ్య, మరొక వైస్ చైర్మన్ వి శివకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ కె రవి, అసిస్టెంట్ సెక్రటరీ కె రవి,
మరి ఒక అసిస్టెంట్ సెక్రటరీ ఏ మురళి. మరి ఒక అసిస్టెంట్ సెక్రటరీ శివరాం. ట్రెజరర్ ఏ వెంకటేశ్వర్లు. మీరింత ఉత్సాహంగా స్వాగతం పలుకుతూ ఎవరి సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో వారి కోసం మరీ అత్యుత్సాహంగా పనిచేసినటువంటి కార్మికులందరి కోరిక మేరకు సెక్రటరీగా పి వెంకటేశ్వరరావు. బీసీ మెంబర్ గా కస్మూర్ ఎస్ఎంఆర్ అనిల్ కుమార్ గారు. రైల్వేలను రక్షించుకోవాలా, రైల్వే కుటుంబాలను రక్షించుకోవాలా, దేశాన్ని రక్షించుకోవాలా. అదే క్రమంలో గ్యారంటీడ్ పెన్షన్ సాధించాలా. ఈనాడు 3 పెన్షన్లు వచ్చాయి, ఓపీఎస్, ఎన్పిఎస్, యూపీఎస్. కార్మికులందరూ అగమ్య గోచరంగా ఉన్నారు. యూపీఎస్ ద్వారా జీతంలో నెలకు 10% ప్లస్ డిఏ కట్ అవుతే రిటైర్మెంట్ అప్పుడు ఆ డబ్బు రాదు. జీతంలో సగం పెన్షన్గా యూపీఎస్ ద్వారా ప్రకటించారు. కానీ ఏ సబ్స్క్రిప్షన్ అయితే డిడక్షన్ అవుతుందో 30 ఏళ్ల పాటు వాటిల్లో ఆ డబ్బు రాదు. కానీ 10% ప్రతి 6 నెలలకు జీతంలో 10% లెక్కేసి ఇచ్చే విధంగా లంసమ్ పేమెంట్ అని తెచ్చారు. ఇలాంటి లోపాలు ఎన్నో ఉన్నాయి యూపీఎస్లో. అందువల్లనే ఓపీఎస్ రైల్వేలో రిస్టోర్ చెయ్యాలా అనేటువంటి యొక్క మన డిమాండ్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి యొక్క సహకారం కూడా లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇదే కాకుండా ఎవరైతే కంపాషన్ అపాయింట్మెంట్ ద్వారా భర్తీ అయ్యారో జనవరి 2004 తర్వాత వారి యొక్క కుటుంబంలో కార్మికుడు కనుక 22 డిసెంబర్ 2003 కంటే ముందే చనిపోయి ఉంటే, ఆ తర్వాత కనుక కంపాషన్ అపాయింట్మెంట్ అప్లికేషన్ జనవరి 2004 కంటే ముందు ఇచ్చినప్పుడు ఉద్యోగం మాత్రం 2004 జనవరి తర్వాత లేదా 2005లో, 6లో, 7లో వారికి దొరికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వారిని కూడా పాత పెన్షన్ స్కీమ్ కింద తీసుకురావడానికి మన NFIR కృషి చేస్తున్నది, సాధించబోతున్నామని కూడా ఈనాటి గూడూరు సంఘ కార్యాలయం సందర్భంలో నేను వారికి అలాంటి కుటుంబాలు ఉంటే వారు సంఘ కార్యాలయానికి రండి, డివిజనల్ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీకి చెప్పండి. అవి ఫాలో అప్ చేసి ఆ కుటుంబాలను కూడా పాత పెన్షన్ స్కీమ్ పరిధిలో తేవడానికి మన NFIR కృషి చేసి భారత ప్రభుత్వం ద్వారా ఆదేశాలు తీసుకురాగలదని నమ్ముతున్నాను. ఎందుకంటే 25వ తేదీ ఫిబ్రవరి 2025 ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్, డిఓపి PW సెక్రటరీతో మీటింగ్ లో రైల్వే మంత్రిత్వ శాఖ బలిష్ట అధికారులు ఉన్నప్పుడు ఈ పాయింట్ డిస్కషన్ చేశాం. అనుకూలంగా స్పందన వచ్చింది, మినిట్స్ రికార్డ్ చేశాం. ఈనాటి మీటింగ్ లో ఎందుకు చెప్తానంటే, ఏ కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యానికి
లోను కాకుండా కాపాడాల్సిన బాధ్యత సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ NFIRది అని గుర్తిస్తూ ఈనాటి మీటింగ్లో నేను మీ ముందు ఉంచాను. ఇదే కాకుండా ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. రేపు ఇక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉంటాను, మీతో మాట్లాడతాను. చాలా రోజుల తర్వాత వచ్చాను నేను. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఆ రోజుల్లో నేనే ఏప్రిల్ 22లో నేను చేశాను. ఈనాడు నాకు నా అదృష్టం, నేను మరలా ఆ మహాత్ముడికి పూలమాల సమర్పించే విధంగా గూడూరు బ్రాంచ్ సహకరించింది. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు గారికి, నాగరాజు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కనుక సోదరిమణులు, సోదరులారా, మీరు పొరపాటున ఏ కార్మికుడైనా కానీ అతడు మిస్గైడ్ అయ్యి అమాయకత్వంలో కొందరు అబద్ధాల కోడ్ల చేతుల్లో కనుక ఉంటే వారిని రక్షించే విధంగా వారికి మన మార్గాన్ని చూపించి మన ఆర్గనైజేషన్ నుండి మనం వారికి అండగా ఉంటాం, వారి సమస్యలు పరిష్కరించే దిశలో నిజాయితీగా ప్రయత్నిస్తాం అని మన నాయకులు, కార్యకర్తలు పని చేయాల్సినటువంటి అగత్యం కూడా ఉందని నేను తెలుపుకుంటున్నాను. ఎన్నో సాధించాం. సూపర్వైజర్లకు కూడా బెనిఫిట్ తెచ్చాం. 17 నవంబర్ 2022 మర్చిపోలేని దినం. RBE నంబర్ 155/2022 ద్వారా 24 సంవత్సరాల NFIR పోరాటం ఫలితంగా భారత రైల్వేల్లో 38,000 మంది సూపర్వైజరీ ఆఫీసర్స్ వారికి ఈనాడు లెవెల్ 8, లెవెల్ 9 దాకా వారు అప్గ్రేడేషన్లో ప్రమోషన్ పొందే విధంగా కొత్త చరిత్ర తీసుకొచ్చిన చరిత్ర ఎవరిదంటే ఈ 3 రంగుల జెండా NFIR సంస్థ. అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్లు 2,60,000 మంది ఉన్నారు భారత రైల్వేలో. వారి బాధలు నేను చెప్పలేను, అన్ని బాధల్లో ఉన్నారు. వారి వర్కింగ్ కండిషన్స్ చాలా చాలా కష్టతరమైన వర్కింగ్ కండిషన్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు. వారిని ఇంకా మోటివేట్ చేయాలి, వారు గొప్పవారు కావాలా అనేటువంటి ఆకాంక్షతో ఈనాడు 50-20-2010 మార్చి అప్గ్రేడేషన్ సాధించాలా, 4,200 గ్రేడ్ పే వారికి ఇప్పించాలా, వారు JE పీవేగా SSC పీవేగా వారు వెళ్లే విధంగా మార్గాన్ని సుగమం చేయడానికి ఈనాటి పర్సంటేజ్ 20-20ని 25-25గా పెంచాలనేటువంటి డిమాండ్ పెట్టినటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మన NFIR మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అన్నది కూడా మరొకసారి నేను కార్మికులకు గుర్తు చేస్తున్నాను. ఇలా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. చేశాం, ఇంకా చేయాల్సింది చేసిన వాటికంటే 2 రెట్లు ఉన్నాయి. నేను అంగీకరిస్తాను. HOER 2005 నాటి HOERను మరల దాన్ని రివ్యూ చేయించి మార్పులు తేవాలి. రన్నింగ్ స్టాఫ్ యొక్క వర్కింగ్ కండిషన్స్లో మెరుగుదల తేవాలి. హెడ్ క్వార్టర్స్ వర్కింగ్ కమిటీ మెంబర్ గౌరవనీయులు శ్రీ వై నాగేంద్రబాబు గారు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ డివిజనల్ సెక్రటరీ విజయవాడ డివిజన్ మరియు NFIR వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీ ఆమంచి వెంకటేశ్వరరావు గారు, ఈనాటి ఈ కార్యక్రమంలో నాకు స్వాగతం పలకడానికి వచ్చినటువంటి నాయకులు, డివిజనల్ నాయకులు శ్రీనివాసులు గారు, రాజబాబు గారు, డేగల గారు, రమేష్ గారు తదితర నాయకులు. అదే క్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ గూడూరు బ్రాంచ్ అధ్యక్షులు శ్రీ నాగరాజు గారు. ఈనాడు మీరు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ గూడూరు స్టేషన్ ప్లాట్ఫామ్కి వచ్చి
నాకు స్వాగతం పలకడానికి వచ్చినటువంటి మీకందరికీ సోదరిమణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఆమంచి వెంకటేశ్వర గారు చెప్పినట్లుగా గూడూరు బ్రాంచ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘానికి ఒక విశిష్టత ఉంది. అదే క్రమంలో ఈ గూడూరు స్టేషన్ కానీ లేక గూడూరు సెక్షన్లో కానీ సమస్యలు కూడా ఉన్నాయి. ఎన్నో సమస్యలు పరిష్కరించాం, ఇంకా సమస్యలు పరిష్కరించాల్సిన చాలా ఉన్నాయి. పని గంటల్లో మార్పు తేవాలి. ఎందుకంటే విజయవాడ గూడూరు సెక్షన్ పూర్తిగా శాచ్యురేట్ అయిపోయింది. బండ్ల సంఖ్య పెరిగిన ఫలితంగా ప్రతి ఉద్యోగి, ప్రతి కార్మికుడు కూడా టెన్షన్కు గురయ్యేటువంటి పరిస్థితి ఈనాడు గూడూరు సెక్షన్లో ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నేను భావిస్తున్నాను. కనుక సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కేంద్ర కార్యాలయం గూడూరు బ్రాంచ్ యొక్క సమస్యలకు ప్రత్యేకంగా దృష్టి సారించి జనరల్ మేనేజర్ స్థాయిలో వాటిని పెట్టి సాధించే దిశలో కృషి చేస్తున్నాం. 14-15 మే నెల 2025లో జరిగినటువంటి జనరల్ మేనేజర్ మీటింగ్లో కూడా ఈ అంశాలు వారి ముందు ఉంచాం. చాలా ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదే కాకుండా మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, యార్డ్ స్టిక్స్ అమలు కావడం లేదు. ఎస్ఎన్టీలో కానీ, టీఆర్డీలో కానీ, టీఆర్ఎస్లో కానీ, సిఎన్డబ్ల్యూలో కానీ, ఆపరేటింగ్లో కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 6వ తేదీ 7వ తేదీ మే నెల ఫుల్ రైల్వే బోర్డుతో జరిగిన మీటింగ్లో 4 గంటల పాటు చైర్మన్, రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే బోర్డు మెంబర్లను కూడా నిలదీశాం. ఏ నామ్స్ అయితే రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిందో ఆ ప్రకారంగా ఇంకా పోస్టు శాంక్షన్ కాకపోవడం నిజంగా దారుణమైన పరిస్థితి. కనుక దీన్ని మీరు వెంటనే పరిష్కరించాలని హెచ్చరించడం కూడా జరిగింది. అంటే ఈనాటి గూడూరు ఈ స్వాగత సభలో మీరు దాన్ని ఆహ్వానించారు, నేను వచ్చాను, మీరు దాంతో ఈనాడు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం ఉన్నా లేకున్నా నేను మీతో ఉంటాను, మీతో నడుస్తాను. నా పద్ధతి ఏంటంటే 65 సంవత్సరాల రైల్వే కార్మిక జీవితంలో, అంటే 1961 నుంచి 1960 నుంచి నేను రైల్వేలో కార్మికులుగా పనిచేస్తూ వచ్చి రిటైర్ అయ్యాను. ఆనాటి నుంచి కూడా ప్రతి కార్మిక కుటుంబానికి నిజాయితీగా సేవలు అందించాలా, ఈ 3 రంగుల జెండా కింద అని పనిచేస్తూ ఒక కార్యకర్తగా, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీగా, బ్రాంచ్ వైస్ చైర్మన్గా, తర్వాత బ్రాంచ్ సెక్రటరీగా నేను పనిచేస్తూ వచ్చాను. ప్రజా కార్మికుల యొక్క ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి కృపతో బాధ్యతలు పెరిగాయి. ఢిల్లీలో ఉంటున్నాను, 30 ఏళ్లుగా ఢిల్లీలో ఉంటూ వస్తూ పోతూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఇంకా బలోపేతం చేయాలనేటువంటి క్రమంలో భారత రైల్వేల స్థాయిలో కూడా మన ఎన్ఎఫ్ఆర్ని ఇంకా బలోపేతం చేయాలని కృషి చేస్తూ వచ్చాను ఒక కార్యకర్తగా. డిసెంబర్ 24లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఈసారి ఎన్ఎఫ్ఐఆర్ అత్యంత ఉన్నత స్థానాన్ని విజయం రికగ్నిషన్ ద్వారా సాధించింది. ఒక ప్రొడక్షన్ యూనిట్లో ఏఈఆర్ఎఫ్ యూనియన్కు డిపాజిట్ దక్కలేదు. చిత్తరేంజల్లో మన ఆర్గనైజేషన్ భారీ మెజార్టీతో గెలిచింది. 8 జోనల్ రైల్వేస్ లో మన ఎన్ఎఫ్ఐఆర్ యూనియన్లు విజయాన్ని సాధించడమే కాకుండా నంబర్ 1 పొజిషన్ లో కూడా మన వారు వచ్చారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ లో, వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ 2 జోన్లలో సింగిల్ యూనియన్ ఎన్ఎఫ్ఐఆర్ యూనియన్ మాత్రమే గెలవగలిగాము.
కానీ ఇది చాలదు, ఇంకా కష్టపడి పనిచేయాలి. 12,60,000 రైల్వే కుటుంబాల కోసం 326 కేటగిరీల్లో ఉన్నటువంటి కార్మిక కుటుంబాల కోసం నిరంతరం శ్రమించాలి. ఇంకా ఎన్నో చేయాల్సిన ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. కొన్ని చేయలేకపోయిన మాట వాస్తవం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలు ఈనాడు రైల్వేలను అమ్మకానికి పెట్టాలా అని అవుట్ సోర్సింగ్ అనే పేరుతో, ఇంకో పేరుతో మానిటైజేషన్ అనే పేరుతో అమ్మకాలు జరుగుతున్నాయి. ఎస్ఎస్సి పీవేగా వారు వెళ్లే విధంగా మార్గాన్ని సుగమం చేయడానికి ఈనాటి పర్సంటేజ్ 20-20ని 25-25గా పెంచాలనేటువంటి డిమాండ్ పెట్టినటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మన ఎన్ఎఫ్ఐఆర్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఫండ్ అన్నది కూడా మరొకసారి నేను కార్మికులకు గుర్తు చేస్తున్నాను. ఇలా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి, చేశాం, ఇంకా చేయాల్సింది చేసిన వాటికంటే 2 రెట్లు ఉన్నాయి. నేను అంగీకరిస్తాను. HOER 2005 నాటి HOERను మరల దాన్ని రివ్యూ చేయించి మార్పులు తేవాలి. రన్నింగ్ స్టాఫ్ యొక్క వర్కింగ్ కండిషన్స్లో మెరుగుదల తేవాలి. హెడ్ క్వార్టర్స్ రెస్ట్ పెంచాలి, పీరియాడిక్ రెస్ట్ పెంచాలి. ట్రైన్ మేనేజర్లు కానీ, ఏఎల్పీలు కానీ, ఎల్పీలు కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించాలి. లోకోమోటివ్స్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఈ డిమాండ్లన్నీ కూడా ఈనాడు పరిశీలనలో ఉన్నాయి. కొన్ని సాధించాం, కొన్ని అమలవుతున్నాయి, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇది వాస్తవ పరిస్థితి. ఏ తరగతి కార్మికులను నిర్లక్ష్యం చేయలేదు. 86,000 మంది పాయింట్స్ పెన్ సోదరులు సోదరీమణులకు వారికి 4 గ్రేడ్ పే స్ట్రక్చర్ కోసం డిమాండ్ నంబర్ 32/2012 2012 నుంచి పోరాటం చేస్తే దాని ఫలితంగా ఈనాడు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రపోజల్ ఉంది. నాకు నమ్మకం ఉంది, వచ్చే 2-3 నెలల్లో వారికి అప్గ్రేడేషన్ లభిస్తుంది. పాయింట్స్ పెన్ సోదరులు సోదరిమణులు వారు 2800 గ్రేడ్ పే లెవెల్ 5 దాకా ఎదిగే విధంగా మార్పు రాబోతుందని కూడా నేను చెప్తున్నాను. కనుక సోదరిమణులు సోదరులారా, ఆర్గనైజేషన్ మీకోసం ఉంది. నేను నాయకుడిని కాదు, నేను ఒక కార్మికుల సేవకుడిని. ఆ విధంగా పనిచేస్తూ వచ్చాను. నా చరిత్ర మీరు వెరిఫై చేసుకోండి. 1959లో 59లో నేను రైల్వేలో జాయిన్ అయినప్పటి నుంచి ఎలా పనిచేస్తూ వచ్చాను, అట్టడుగున ఉన్నటువంటి కార్మికులకు ఎన్నో ఉదాహరణలు నేను చెప్పగలను, చేశాను. కానీ అది చాలదు, ఇంకా చెయ్యాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాయి. ఈనాడు అవన్నీ కూడా పరిష్కరించాలి. 8వ పే కమిషన్ 16వ తేదీ జనవరి నెల ప్రభుత్వం మన ఒత్తిడికి లొంగి 8వ పే కమిషన్ ఇస్తామని ప్రకటించింది. అది విధి విధానాలు తర్వాత చైర్మన్ అపాయింట్లో రాబోతుంది. దానికి ప్రతి కేటగిరీ యొక్క వర్కింగ్ కండిషన్స్, సర్వీస్ కండిషన్స్ క్రోడీకరించి ఆ 8వ పే కమిషన్ పెట్టి కనీస వేతనాన్ని, ఈనాటి 18,000 కనీస వేతనాన్ని నా లెక్కల ప్రకారంగా 55,000కు తగ్గకుండా 55,000 రూపాయలకు తగ్గకుండా నెలకు అది మార్చాలా. ఎందుకంటే ఈనాడు బాధ్యతలు పెరిగాయి. కార్మికుడు తల్లి తండ్రిని పోషించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. భార్య భర్త 2 పిల్లలతో పాటు తల్లి తండ్రిని పోషించాలి. మొబైల్ యుగం వచ్చింది, డిజిటైజేషన్ యుగం వచ్చింది. లెక్కేసి ఎన్ని క్యాలరీల ఆహారం అవసరం, కూరగాయలకు ఎంత ఖర్చు అవుతుంది, బట్టకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంటర్టైన్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, మొబైల్ ఛార్జెస్ ఎంత, ఇవన్నీ లెక్కలేసి ఇప్పుడు ఒక ముసాయిదా తయారు చేశాం. ఇంకా ఫైనల్ చేయలేదు. ముసాయిదా ప్రకారంగా కనీస వేతనం నెలకు 55,000కు తగ్గకూడదు అనేటువంటి ఒక ఇది అంచనాకు వచ్చాం. ఇంకా ఫైనల్ చేయలేదు. వచ్చే నెల 2 నెలల్లో ఫైనల్ చేయబోతున్నాం. కనుక
మీ యొక్క సహకారం అవసరం. ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రతి కార్మికుడు పనిచేస్తున్నాడు, ఆ యొక్క పరిస్థితికి అతని యొక్క పనికి వెలకట్టే విధంగా మీరు కనుక సలహా ఇవ్వగలిగితే నేను మీకు రుణపడి ఉంటాను. జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని చాలా చక్కగా పెట్టి ఫలితాలు సాధించే దిశలో ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎన్నో అనామలీస్ ఉన్నాయి. ఈనాడు కూడా ట్రైన్ మేనేజర్స్కు ప్రమోషన్ లేదు, అనామలీ ఉంది. లోకో పైలట్కు 4200, 4200, 4200, 4200 అనామలీ ఉంది. ఇవన్నీ కూడా తొలగించాలి. టెక్నీషియన్స్ యొక్క కెరియర్ ఇంప్రూవ్ చేయాలి. 2016 సెప్టెంబర్ నుంచి మార్పు చేశాం. ఇంకా ఫర్దర్గా మార్పు చేసే ప్రయత్నం చేయాలి. కనుక రేపు జరిగే డివిజనల్ కౌన్సిల్ మీటింగ్లో కూడా సంస్థాగత కార్యక్రమాలపైన రాబోయే 4 ఏళ్ల పాటు ఎలా పనిచేయాలి అనేటువంటి యొక్క ప్రణాళిక పైన చర్చలు, మీతో కూడా మాట్లాడడానికి కొంత సమయం నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను. గూడూరు బ్రాంచ్ కార్యకర్తలతో వాళ్ళ యొక్క సమస్యలు కూడా వినడానికి అవకాశం లభిస్తుందని నమ్ముతున్నాను. నేను చెన్నైలో 2 రోజులు ఉండి ఇవాళ 3 గంటలకు జిఎంను కలిసి 4:15కు డిఆర్ఎంను కలిసి అక్కడి నుండి వచ్చి రైలుకి వచ్చాను. మీరు నాకు సాధారణంగా ఇక్కడ ఆదరించారు, నన్ను తీసుకొచ్చారు, ఆఫీస్ తీసుకొచ్చారు. కనుక ఈనాటి ఈ యొక్క ఏ ప్రోగ్రామ్ మీద మీరు చేశారో అది గూడూరు చరిత్రలో నిలిచిపోతుందని నేను నమ్ముతున్నాను. అదే క్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కేంద్ర కార్యాలయం NFIR సదా మీకు తోడ్పాటు చేస్తుంది, మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని బలపరుస్తుంది. ఆర్గనైజేషన్ను ఇక్కడ ఎవరికి తావు లేకుండా, ప్రత్యర్థులకు తావు లేకుండా ఉండే విధంగా ఆర్గనైజేషన్ను బలోపేతం చేయాలని బ్రాంచ్ నాయకులను కోరుతూ ఇంతతో ముగిస్తున్నాను. జై హింద్. చాలా విషయాలు కార్మికులతో మీరు పంచుకున్నారు. అలాగే